40 దినములు యేసుక్రీస్తు అరణ్యంలో సంచరిస్తూ ఉన్నాడనమాట. అది కూడా ఉపవాసం చేస్తూ. అదే మనం ఇప్పుడు లెంట్ డేస్గా మనం ఫాలో అవుతా ఉన్నాం. అయితే ఆ 40 దినములు యేసుక్రీస్తు అలా సంచారం చేస్తూ ఏం చేశాడు? మొదట బాప్తిసం పొందాడు యోహాను చేత. బాప్తిసం పొందిన తర్వాత అతని మీదకి పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చి అతన్ని ఆశీర్వదిస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు అని. తర్వాత అతను వెళ్ళి ఆ యొక్క కొండ ప్రదేశములలోనే చుట్టుపక్కల ప్రదేశంలో పరిచర్య ఆరంభించాడనమాట. యేసుక్రీస్తు యెహోవా గురించి పరిశుద్ధాత్మ కూడా ఇవ్వబోతున్నాను మీకు అందరికీ అని అందరికీ ఆరంభించాడనమాట. చిన్న వయసులోనే బోధించిన తర్వాత మధ్యలో అతను యేసుక్రీస్తు చాలా మిరాకిల్స్ చేశాడనమాట. సూచక క్రియలు చేసి ఉన్నాడు. ఎన్ని సూచక్రియలు అంటే చాలా సూచక్రియలు చేశాడనమాట. ఎంతోమందిని స్వస్థపరిచి అట్లా చేస్తూ ఉన్నాడనమాట. అయితే ఇదంతా 40 దినములలోనే ఇదంతా చేశాడు. స్వస్థత పరచడం, మళ్ళీ బోధించడం, చాలా చాలా కొత్త విషయాలను అవి ఉపమాన రీతిగా కూడా ఆరంభించాడనమాట.